మా తల్లిగారు ఆమె బోనమ్మ. నేను 2-3 సందర్భాల్లో కలిసిన ఆమె అమ్మ అన్న ఒక బిడ్డగానే చూసుకుంటుంది ప్రతి కార్యకర్తను. అటువంటి ఆమెని అసలు అసెంబ్లీలో ఆమె సభ్యురాలు కాదు, రాజకీయాల్లో ఆమె ప్రస్థానమే లేదు. ఆమె గురించి మాట్లాడిన మాటకి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో అడుగు పెడతానని బయటకు వచ్చిన దానికి అది ఒక శాసనం అయింది. ఆ శాసనమే 151 స్థానాల నుంచి మిమ్మల్ని 11 స్థానాలకు కూర్చోబెట్టింది. ఇటీవల జరిగినటువంటి అదే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి ఇదే ఆ రోజు ఆయన శాసనసభ్యుడి హోదాలో ఇదే వ్యక్తిగత భాష. దానికి పర్యవస్థానమే 54,000 మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా మా శాసనసభ్యురాలు మా అక్క వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఘన విజయం సాధించారు. నీ వ్యాఖ్యల వల్లే అది. ఒకసారి ఆలోచించుకోండి.